ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ చైత్ర పౌర్ణమి అలాగే హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలామంది ఇప్పుడు నడుస్తున్న పిరియాడికల్ అంటే వాతావరణంలో ఉన్న మార్పులు, గ్రహస్థితులు, వీటి వల్ల ఇబ్బంది పడుతున్నవారు, అలాగే ముఖ్యంగా అప్పులు చేసి రుణబాధలు ఎక్కువైపోయి తీర్చలేక మానసికంగా క్షోభపడుతున్నవారు, అలాగే కోర్టు కేసులు మీ తప్పు లేకుండా మీరు ఎవరైనా మిమ్మల్ని ఇరికించి కోర్టు చుట్టూ తిప్పుతూ ఉన్న అలాంటి కేసుల నుంచి బయటపడడానికి కూడా ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే అత్యంత అద్భుతమైన ఫలితం పొందుతారు. ఈ చైత్ర పౌర్ణమి నాడు, హనుమత్ జయంతి నాడు చేయవలసిన పరిహారం ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా నాతో మాట్లాడాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, మీకు సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అపాయింట్మెంట్ ఫీజు కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, చూడండి. అలాగే ఈ పరిహారం ఎవరు చేయాలో మీకు చెప్పాను, ఎలా చేయాలో ఇప్పుడు తెలియచేస్తాను. మీరు కరెక్ట్గా 12వ తారీఖు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయాలి. మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి గుడి ఉన్నప్పుడు గుడి దగ్గరికి వెళ్ళండి. లేదా గుడికి వెళ్ళలేని వారు ఇంటిలో రాముల వారి పట్టాభిషేక పటం ముందు కానీ ఆంజనేయ స్వామి పటం ముందు కానీ ఈ పరిహారం చేయవచ్చు. ముందుగా మీరు ఏం చేస్తారంటే, గుడికి వెళ్ళేవారు చేయవలసిన పరిహారం ఏంటంటే, మీరు స్వామివారికి సింధూరాన్ని, అలాగే ఒక్కలు, తమలపాకులు, అరటిపళ్ళు, తులసిమాల, అలాగే ఆవు నెయ్యి, దాంతోపాటు స్వామివారికి మీరు సింధూరాన్ని వేయించడానికి సింధూరంలో కొద్దిగా మల్లె నూనె, దీన్ని హిందీలో చమేలి తేల్ అంటారు, ఈ మల్లె నూనెని సింధూరంలో కలిపి స్వామివారి పాదాల మీద వేయించండి. అలాగే ఆ తర్వాత ఆ పాదాల మీద ఉన్న బొట్టుని తీసుకొని బొట్టుగా పెట్టుకోండి. అలాగే రెండవది ఏంటంటే, ఈరోజు పౌర్ణమి ఉంది. ఈ పౌర్ణమి రోజు స్వామివారికి ఉదయమైనా సాయంత్రమైనా బెల్లం కానీ లేదంటే అన్న పాయసం కానీ నివేదనగా పెట్టి ఆ పాయసాన్ని ఎవరైతే రుణ బాధలు, సమస్యలతో బాధపడుతున్నారో వారు ప్రసాదంగా తీసుకోండి. నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకోండి. ఇది కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు చేసుకోవచ్చు. అంటే ఒకరు చేసి మిగతా వారికి కూడా చేయవచ్చు. దీనివల్ల మీకు అత్యంత అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంటే ఇక్కడ చాలామందికి ఏంటంటే, ఈ చైత్ర పౌర్ణమి చాలా శక్తివంతంగా ఉంటుంది. అందులో శనివారం రావటం, మనం ప్రయత్నపూర్వకంగా సమస్యలతో బాధపడుతున్నప్పుడు, అంటే అప్పులు, కోర్టు కేసులు, మానసికమైన ఇబ్బందులు, వీటి నుంచి బయటపడడానికి ఇదొక అద్భుతమైన సమయం. మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం, పౌర్ణమి నాడు ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పుకున్నాం. ఈ పౌర్ణమికి మీకు ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల కూడా అప్పులు అయిపోయి బాధపడుతున్నవారు, అంటే అప్పులు అయిపోయాను తీర్చలేకపోతున్నాను అనేవారికి అప్పులు తీర్చే మార్గాలు మీకు ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షం ద్వారా తెలుస్తాయి. అలాగే కోర్టు కేసులు లాంటివి కూడా మీరు త్వరగా బయటపడతారు. అయితే ఇప్పుడు ఇంటి దగ్గర చేసుకునేవారు ఏం చేయాలో చెప్తాను. ఇంటి దగ్గర చేసేవారు స్వామివారి ముందు ఆవు నీతితో దీపం వెలిగించి స్వామివారికి ఫలము, అరటిపళ్ళు, అలాగే తమలపాకులు, అలాగే ముఖ్యంగా సింధూరము, తులసి ఆకులు, ఆవు నెయ్యి స్వామివారి ముందు పెట్టండి. తర్వాత కొద్దిగా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. దీపం వెలిగించిన తర్వాత మీ మనసులో ఉన్న నేను అప్పులు చేశాను, నాకు అప్పులు తీర్చే మార్గము చూపించు అని ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకొని 9 సార్లు హనుమత్ నామాన్ని అనుకోవాలి. ఈ మంత్రం వచ్చి ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః. ఇలా ఈ నామాన్ని మీరు 9 సార్లు అనుకొని మీరు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ రోజు సిగరెట్ కానీ, సారా కానీ,
లేదంటే సంసారం కానీ, అంటే మూడింటికి దూరం ఉండాలి, నాన్ వెజ్కి కూడా దూరం ఉండాలి. వీలైతే చాప వేసుకుని నేల మీద పడుకోండి శనివారం నాడు పౌర్ణమి రోజు. దీనివల్ల మీకు ఏదో ఒక మార్గం ద్వారా అప్పులు తీర్చడానికి మీ మనసు పనిచేయడం మొదలు పెడుతుంది. అలాగే మానసికమైన అశాంతి ఉన్నవారు ఏం చేయాలో కూడా చెప్తాను. ఈ పౌర్ణమి రోజు నాడు మీరు చంద్రుడిని సాయంత్రం దర్శనం చేసుకొని చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి నీరుని సమర్పించి పాలని కొద్దిగా ఆవు పాలనైనా గేదె పాలన పర్వాలేదు చంద్రుడికి చూపించి వాటిని తీసుకువచ్చి అన్న పాయసం చేసి 9:30 లోపు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తీసుకోండి. దానివల్ల మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న మానసికమైన ఆందోళనలు తొలుగుతాయి. ఇలా మీరు ఈ పౌర్ణమి చైత్ర పౌర్ణమి స్టార్ట్ చేసి ప్రతి పౌర్ణమికి కూడా చేయవచ్చు. ఇది కుటుంబ సభ్యుల కోసం. అలాగే రెండవది ఏంటంటే, ఇప్పుడు నడుస్తున్న కాలం మళ్ళీ చెప్తున్నాను, ఈ పౌర్ణమి నుండి చైత్ర పౌర్ణమి నుండి జూలైలో వచ్చే పౌర్ణమి వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. మానసిక ఒత్తిడి, ప్రాకృతికమైన సమస్యలు, ఫైనాన్షియల్ సమస్యలు ఇలాంటివి జాతకరీత్యా వచ్చేవారు ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా హనుమత్ నామాన్ని కానీ హనుమాన్ చాలీసా వినటం కానీ చదవటం కానీ లేదంటే ఓం హం హనుమదీయ నమః అనే మంత్రాన్ని కానీ రెగ్యులర్గా అనుకోండి. అప్పుడు ప్రకృతి నుంచి వచ్చే ఆపదలు విపత్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మంచి అవకాశాలు బయటపడడానికి వస్తాయి. కష్టపడకుండా ఏది రాదు, కానీ కష్టపడాలి అన్నప్పుడు ఆ కష్టపడడానికి శరీరము మనస్సు సహకరించాలి. ఆ రెండు కూడా మనం ఈ ఉపాయం ద్వారా వస్తుంది. అలాగే ఈ చైత్ర పౌర్ణమి అలాగే హనుమత్ జయంతి రెండు కలిసి రావడం, శనివారం రావడం, ఎవరైతే శనివారం దశ, శని అంతరదశ, శని విదశల్లో సూక్ష్మ దశల్లో బాగోలేదు అని బాధపడేవారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని ప్రయత్నం చేయండి. మాకు అవకాశం లేదు గురువుగారు, మరి ఎలా అనేవారు కూడా ఉంటారు. కొంతమంది ఇప్పుడు నేను దేవుడి దగ్గర పెట్టిన పదార్థాలని ఏం చేయాలి? ఆ రోజంతా ఉంచండి. 24 గంటల తర్వాత ఆదివారం నాడు ఈ పదార్థాలను చెట్టు మొదలు వేసేయండి. ఈ పువ్వులు, అరటిపళ్ళు లాంటివి ఆవుకు కానీ పక్షులకు కానీ ఆహారంగా పెట్టండి. ఇది మీరు చేయడం వల్ల అత్యంత శక్తివంతంగా మీకు నడుస్తున్న గ్రహస్థితి ఏదైతే నెగిటివ్గా ఉన్నా సరే అది మీకు మంచిగా మారడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ముఖ్యంగా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామివారి పాదాల దగ్గర కొంచెం సింధూరాన్ని వేయమని చెప్పాం కదా, ఆ సింధూరాన్ని తెచ్చుకొని మీరు బొట్టుగా పెట్టుకోండి. దీనివల్ల కూడా మీకు కోర్టు కేసులు లాంటి వారు ఉన్నప్పుడు ఆ సమయంలో తీసుకొచ్చి మీరు దగ్గరగా పెట్టుకొని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకొని మీరు స్వామివారు తలుచుకుంటూ ఉంటే మీకు కోర్టు కేసుల నుండి కూడా బయటపడతారు. అలాగే రెండవది, కొంతమందికి ఏంటంటే అనుమానాలు ఉంటాయి. ఏంటంటే నేను మా ఇంట్లో పీరియడ్స్ టైం ఉన్నారు, నేను చేయొచ్చా చేయకూడదని. పీరియడ్స్ ఉన్నవారు చేయకూడదు. పీరియడ్స్ లేకుండా అంటే ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు స్నానం చేసి వారిని అంటుకోకుండా వారు పళ్ళు ఫలాలు ఇలాంటి టచ్ చేయకుండా ఉంటే మీరు తీసుకువెళ్ళి మీరు గుడిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే స్నానం. ఈరోజు ఎవరైతే పౌర్ణమి రోజు ఈ చైత్ర పౌర్ణమి రోజు స్నానం చేసి అంటే ఖచ్చితంగా స్నానం చేసి పెద్దల పేరు మీద దానం చేస్తారో పితృదేవతలు సంతోషిస్తారు. వారికి పితృదోషాలతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా ఈరోజు ఎవరికైనా సరే ఏదో ఒకటి పదార్థాన్ని, ఆహార పదార్థాన్ని, పళ్ళు ఫలాలు ఏదో ఒకటి పెద్దలకి కానీ అలాగే అనాథాశ్రమాలకు కానీ ఎవరికైనా సరే దానం చేయడం ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా మీకు పితృదోషాలకు సంబంధించిన ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉపశమనం ఇస్తాయి, అంటే అవి శాంతిస్తాయి. ఇలా మీరు చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. అలాగే ముఖ్యంగా జాతకంలో కుజదోషం ఉన్నవారు కూడా ఈ పరిహారం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలని పొందుతారు. ఇక్కడ ఆంజనేయ స్వామికి చేస్తున్నాం కాబట్టి 100% ఫలితం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది. అలాగే స్వామివారికి మీరు ఆ రోజు ఆంజనేయ స్వామికి వీలైతే శనగలని, ఉడకబెట్టిన శనగలని మనం నైవేద్యంగా పంచిపెడుతూ ఉంటాం. అంటే వాటిని తిరగమూత వేసి పంచిపెడుతూ ఉంటాం. ఎక్కడైనా ఆంజనేయ స్వామి టెంపుల్లో మీరు ఆ రోజు శనగలని స్వామివారికి నివేదన చేసి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మీరు తీపి పదార్థం, ఒకవేళ మీకు
ఏదైనా తీపి పదార్థం బయట స్వీట్ హౌస్లో అయినా పర్వాలేదు తెచ్చి అది కూడా పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. వీలైతే మనకి బెల్లము, వడపప్పు లాంటివి కూడా మనం పంచిపెట్టవచ్చు. హనుమాన్ చాలీసాని, సుందరగానని పారాయణం చేపించండి. వీలైతే మీ ఇంటి దగ్గర ఎవరైనా సరే బాగా కష్టాల్లో ఉన్నారు అంటే ఆ రోజు హనుమాన్ చాలీసా, సుందరగాండ పారాయణం చేసేవారితో పారాయణం చేయించండి. ఇది చేయటం వల్ల మీకు ఖచ్చితంగా అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి. మీ అందరికీ మరొకసారి హనుమత్ జయంతి అలాగే చైత్ర పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఆ పరాదేవత మీ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చాలి మనస్ఫూర్తిగా మరొక మారు కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.